హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రాంతానికి బతుకమ్మ అనేది చాలా పెద్ద పండుగ, అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగకి కొన్ని ముఖ్యమైన రెసిపీస్ ఉంటాయండి. అందులో మలీదా లడ్డు ఒకటి. మలీదలు లేదా మలీదా లడ్డు అంటారు. ఇవాళ నేను ఆ మలీదా లడ్డు ఎలా చేస్తారో చూపిస్తానండి. మలీదా లడ్డు చేయడానికి నాకు హెల్ప్ చేసిన నా ఫ్రెండ్ గీతకి ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సరే, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి అంటే, మనం ఏ కప్ మెజర్మెంట్ యూస్ చేస్తామో ఆ కప్ మెజర్మెంట్ తోటి బియ్యం పిండి, పంచదార ఈక్వల్గా తీసుకోవాలి. అలాగే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, పావు టీ స్పూన్ లేదా అంతకంటే కొంచెం ఎక్కువగా గసగసాలు, కొద్దిగా ఇలైచీ పౌడరు, నెయ్యి, కిస్మిస్. ఈ మలీదాలు లేదా మలీదా లడ్డూలు ఇవి గోధుమ పిండితో కూడా చేస్తారు, సజ్జపిండితో కూడా చేస్తారండి. ప్రాంతీయంగా మారుతూ ఉంటుంది. బెల్లం వాడతారు కొంతమంది, అలాగే కొంతమంది పంచదార వాడతారు. ఎవరి ఇంట్లో ఆనవాయితీ ఏది ఉందో అది చేసుకుంటారు. నాకు గీత చూపించింది వాళ్ళకి బియ్యపిండి అలవాటు, సో అది చూపించింది. అందుకని నేను కూడా బియ్యపిండితో మలీదా లడ్డు చేయడం చూపిస్తున్నాను. ముందరగా స్టవ్ మీద నీళ్లు పెట్టుకోవాలి. బియ్యపిండి ఎంత తీసుకున్నామో అంతే నీళ్లు తీసుకొని నీళ్లు కొంచెం తెరలనివ్వాలి. నీళ్లు తెరులుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు అలాగే బియ్యపిండి కూడా వేసి ఉక్కించుకోవాలి. ఈ ఉక్కించుకోవడం అనేది మనం చెగోడీలకు కూడా చేస్తాము. ఉక్కించుకున్న తర్వాత బియ్యపిండిని వేరే వెడల్పాటి గిన్నెలో కానీ ప్లేట్లో కానీ తీసుకొని కొద్దిగా మనం వేడి పట్టుకోగలిగినంత చల్లారనిచ్చి దీన్ని బాగా మర్దన చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసి అలాగే కొంచెం నీళ్లు జల్లి మర్దన చేసుకోవాలి. ఇది బియ్య పిండి కాబట్టి ఉక్కించుకుంటున్నామండి. అదే గోధుమ పిండి, సజ్జపిండి అయితే డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ బతుకమ్మ పండుగ అంటే ఏం లేదండి, గౌరమ్మని పెట్టుకొని పూజ చేసుకోవడం. అయితే పూల డెకరేషన్ చాలా ముఖ్యం. దీనిలో పూలు చక్కగా రకరకాల పూలు దొరుకుతాయి ఈ సీజన్లో. గునుగు పూలు అంటారు, పట్టుకుచ్చు పూలు అంటారు, తంగేడు పూలు అంటారు, బంతి పూలు అంటారు, గులాబీలు, చామంతులు, ఇలా అన్ని రకాల పూలని కూడా చక్కగా మంచిగా గొబ్బెమ్మలాగా అలంకరిస్తారు. అలా అలంకరించుకున్న బతుకమ్మలన్నిటినీ కూడా ఒక దగ్గర పేర్చుకొని దాని చుట్టూ పాటలు పాడుకుంటూ తిరుగుతారు. డాన్స్ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దాని చుట్టూ తిరుగుతారు. అయిపోయిన తర్వాత ఈ పూలలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తారు. ఇది ప్రకృతికి కూడా చాలా మంచిది ఈ పండుగ. బతుకమ్మని 2 సార్లు చేస్తారు. చిన్న బతుకమ్మ అంటారు, పెద్ద బతుకమ్మ అంటారు. చిన్న బతుకమ్మ అనేది ఆశ్వీజ అమావాస్య రోజు చేస్తారు. పెద్ద బతుకమ్మ అనేది దుర్గాష్టమి రోజు, దేవీ నవరాత్రుల్లో 8వ రోజైన దుర్గాష్టమి రోజు చేస్తారు. ఆ రోజు ఇంకా పెద్ద సైజులో చేసుకొని బతుకమ్మల్ని బాగా చక్కగా అందరూ కలిసి ఆడుకొని పాడుకొని పండుగ చేసుకుంటారు. సరే, వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. అందులో చిన్న బతుకమ్మ అలంకరణ కూడా చూపిస్తున్నాను. ఇలా బాగా మర్దన చేయాలి. చూడండి, ఇంత మర్దన చేస్తే కానీ మనకి రొట్టె తయారవ్వదు. చివరిగా కొద్దిగా నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి మర్దన చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ మలీదాలతో పాటు పులిహోర పెరుగన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. పులిహోర పెరుగన్నం రెసిపీస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చండి. ఇలా పిండి రెడీ అయిపోయిన తర్వాత ఆకు కానీ లేకపోతే నూనె ప్యాకెట్ కానీ తీసుకొని దానికి బాగా నెయ్యి రాసేసుకొని నెయ్యి నీట్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా అప్లై చేసుకోవాలి. నెయ్యి రాసేసి మనకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని జొన్న పిండిని ఎలా అయితే ఒత్తుకుంటామో అలా జాగ్రత్తగా చేత్తో ఒత్తేసుకోవాలి. చపాతీ కర్రతో ఒత్తలేము. చపాతీ అయితే అలా చపాతీ కర్రతో ఒత్తచ్చు. బియ్య పిండి కాబట్టి అలా రాదు. జాగ్రత్తగా చేత్తో యూనిఫామ్గా వచ్చేటట్టుగా ఒత్తుకోవాలి. మధ్యలో ఎక్కడైనా విరిగినా దాన్ని అటాచ్ చేసుకుంటూ కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ ఇలా రొట్టె ఒత్తేసుకోవాలండి. ఇలా ఆకు వేసి ఒత్తుకోలేము అనుకుంటే పూరి ప్రెషర్ ఉంటుంది, దాన్ని వాడైనా కూడా రొట్టె తయారు చేసుకోవచ్చు. రొట్టె కాల్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా కొంచెం లో ఫ్లేమ్లోనే మెత్తగా కాల్చుకోవాలండి. అది కూడా చూపిస్తున్నాను, కాకపోతే ముందరగా చెప్తున్నాను ఇన్స్ట్రక్షన్. ఇలా చక్కగా సమానంగా వచ్చేటట్టుగా రొట్టె ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తుకోలేము అనుకుంటే పూరి ప్రెషర్ యూస్ చేసి కూడా రొట్టె తయారు చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తానండి.
చూడండి ఇలా నూనె ప్యాకెట్ పెట్టేసేసి దాని మీద కొంచెం పిండి పెట్టి పూరీ ప్రెస్సర్ తోటి పైనుంచి కూడా ప్రెస్ చేసేస్తే రొట్టె రెడీ అయిపోతుంది. ఇదిగో చూడండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద కొద్దిగా నెయ్యి వేసి ఈ రొట్టె వేసేసి మెత్తగా కాల్చుకోవాలి. అంటే మరీ గట్టిగా అయిపోకూడదు, ఎక్కువసేపు కాలకూడదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో మెత్తగా రెండు పక్కల కొద్దిగా కాలినట్టయితే చాలు. ఇలా కొంచెం పొంగుతున్నట్టుగా అయిపోయిన తర్వాత తీసేసి గిన్నెలోకి వేసేసుకోవాలి. చూడండి ఇలా రెడ్గా కొంచెం స్పాట్స్ వచ్చాయి కదా, ఇలా అయిపోగానే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా వేడి మీదనే దీని మీద వెంటనే పంచదార వేసేయాలి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా పంచదార వేసి మెత్తగా దీన్ని ఎనిపేసుకోవాలి. మళ్ళీ చూడండి ఇలాగే అన్ని రొట్టెలు చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్ని రొట్టెలు చేసుకొని ఇలాగే మెత్తగా దాన్ని ఎనిపేసుకోవాలి. పంచదార వేసుకొని ఎనిపేసుకోవాలి. ఇలా మొత్తం నేను ఒక 2 రొట్టెలు చేశాను. ఆ 2 రొట్టెలు వేసేసిన తర్వాత ఇలా దాన్ని బాగా పూర్తిగా నలిపేసుకోవాలి. గోధుమ పిండితో చేసినా కూడా ఇలాగే చేయాలి, సజ్జ పిండితో అయినా ఇలాగే చేసుకోవాలి. పంచదార కాకపోతే బెల్లం వాడుకుంటాం, అంతేకాని ప్రొసీజర్ సేమ్. ఇలా వేసిన తర్వాత దీనిలో కొద్దిగా 2-3 టీ స్పూన్లు నెయ్యి వేసేసి గసగసాలు, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, పిస్తా, అలాగే కిస్మిస్ కూడా వేసేసుకోవచ్చు. చివరగా కొద్దిగా ఇలైచీ పౌడర్ అన్నీ వేసి మళ్ళీ బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఈ వేడి మీదే మర్దన చేస్తున్నాం కాబట్టి పంచదార కరిగిపోయి చక్కగా మనకి లడ్డు చేసుకోవడానికి వచ్చేస్తుంది. అలా లడ్డూలు చేసేయడమే. ఇప్పుడు బతుకమ్మ ఎలా చేస్తారో చూద్దామండి. నేను ఇక్కడ చామంతి పూలు, గులాబీ పూలు, అలాగే నూరువరహాల పువ్వు మాత్రమే వాడాము. ఇవే కాకుండా తంగేడు పూలు, గునుగు పూలు, పట్టుకుచ్చుల పూలు, బంతి పూలు ఇవన్నీ కూడా వాడతారు. ఇంకా మనకి నచ్చిన పూలు ఎన్నైనా వాడుకోవచ్చు, అమ్మవారి అలంకారం అంతే. ఇది చిన్న బతుకమ్మకి ఇలా చేస్తారు. ఒక సర్కిల్లో ముందర పూలన్నీ పెట్టుకొని దాన్ని మధ్యలో ఆకులతో ఫిల్ చేసుకొని రెండో సర్కిల్ పూలు పెడతారు. మళ్ళీ ఆకులతో ఫిల్ చేసుకొని మూడో సర్కిల్ అలా పెట్టుకుంటూ చివరి దాకా వస్తారు. ఫ్రెండ్స్, ఈ మలిదా రెసిపీ అలాగే బతుకమ్మ డెకరేషను వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీర్వచనాలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి. బాయ్.